ఈ రీతిగా దైవ సన్నిధిలో చేరి దేవుని శ్రేష్టమైన అత్యున్నతమైనటువంటి ఆయన వాక్యపు వెలుగులో ఈ రీతిగా ముందుకు కొనసాగే కృప మనందరికీ దయచేశాడు. మనందరం ఒకసారి రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సమయాన్ని వ్యర్థపరచక దైవ సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనందరికీ సుపరిచితమైన లేఖన భాగం పరమగీత గ్రంథములో నుంచి 4వ అధ్యాయము 2వ వచన భాగాన్ని చదివి సహాయము చేయండి. పరమగీత గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదివి సహాయము చేయండి. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ ముసుగుగుండా నీ కన్నులు గోవ కన్నుల వలె కనబడుచున్నవి. గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నది. చాలు చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఈ యొక్క ప్రత్యేక ఉపవాస ప్రార్థనా కూడికల్లో ఈ 3వ దినపు పగటి వేళ సంఘమంతా చేరి మీ సన్నిధిలో, మీ పాద సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థనా విజ్ఞాపనముల ద్వారా మా అక్కరలు, మా అవసరతలన్నింటిలో మీ సన్నిధిలో ప్రార్థించే కృపను, మీ వాక్యపు వెలుగులో నుండి అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవడానికి, ఆత్మ సంబంధముగా భక్తికి కావలసిన వాటిని మేము తెలుసుకోవడానికి మీరు మాకిచ్చిన సమయానికై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయినా మమ్మను మరుగుపరచి నా తండ్రి, మీరే మీ నామ మహిమార్థముగా బలపరిచి మమ్మను వాడుకునమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో చదవబడినటువంటి లేఖన భాగములో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను దేవుడు మనకు నేర్పించడానికి సహాయము చేయునుగాక. ఆమేనని చెప్పండి అందరూ. ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి. పరమగీత గ్రంథ రచయిత మనందరికీ తెలిసినటువంటి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను షూలమితిని గూర్చి పలుకుతూ ఉన్న అత్యంత ఆసక్తికరమైనటువంటి మాటలు ఇవి. ఏమని మాట్లాడుతూ ఉన్నాడయ్యా అంటే, ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి. ఒకసారి కాదు, ఒక పదమును, ఒకే విషయాన్ని 2 సార్లు ప్రస్తావించి మాట్లాడుతూ ఉన్నాడయ్యా అంటే, మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, ఆ యొక్క విషయమును గురించి అత్యంత ప్రాముఖ్యత, అత్యంత ఆవశ్యకముగా ఆ విషయమును గురించి మరి ఏదో ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి సందర్భం ఉన్నదని మనం గమనించాలి. నీవు సుందరివి, నీవు సుందరివి. ప్రభు అయినటువంటి యేసయ్య దేవుని సంఘమును గురించి మాట్లాడుతూ ఉన్నమాట, నీవు సుందరివి, నీవు సుందరివి అనగా దేవుని సంఘము
ఆయన రాకడలో ఎత్తబడే దేవుని సంఘానికి ఉండవలసిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి లక్షణం సౌందర్యము. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అందరూ, ఏం కావాలి? నీ ప్రియుడు ఏమి కోరుతూ ఉన్నాడు? దేవుని సంఘమును గురించి ప్రభు అయిన వరుడైన యేసుక్రీస్తు వారు ఏమి కోరుతూ ఉన్నాడయ్యా అంటే, నీవు సౌందర్యవంతురాలవు, నీలో సౌందర్యము కావాలి. సౌందర్యం కావాలంటే ఏం చేయాలి? ఏమండి, ఏం చేయాలి? అసలు సౌందర్యము అనే పదము, ఈ సౌందర్యము ఒక విశ్వాసికి రావాలి అంటే ఏం చెయ్యాలి? అక్కడ మనం కనుక పరిశీలన చేస్తే మరొక మాట కీర్తనాకారుడు దావీదు రాసినటువంటి కీర్తన 45వ కీర్తన భాగములో నుండి త్వరపడి దయచేసి 45వ కీర్తన 10, 11 వచ్చిన భాగాలు చదివి సహాయం చేయండి. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ తండ్రి ఇంటిని వదిలి నీ ప్రభువు ఇతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. దయచేసి తలలు పైకెత్తి 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఏం కోరుతా ఉన్నాడు? నీ ప్రియుడు నీ యొద్ద నుండి కోరుతూ ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏమిటంటే అంటే, కుమారి ఆలకించుము, ఆలోచించుము. చూసారా? ఆలకించుము, ఆలోచించుము. నీ ప్రియుడు ఏమి కోరుతూ ఉన్నాడో తెలుసా? ఏం కోరుతూ ఉన్నాడట? ఏం కోరుతున్నాడట? అతడు నీ సౌందర్యమును కోరుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని చెప్పడానికి అక్కడ ఏమంటూ ఉన్నాడో తెలుసా? నీ స్వజనమును మరువము. ఏమన్నాడు అక్కడ? నీ ఇంటిని మరిచిపో, నీ ఇంటి వారిని వదిలేసేయి, నీ తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టు. తర్వాత నీ ఇంటి వారిని, నీ తండ్రి ఇంటి వారిని, నీ స్వజనమును విడిచిపెట్టి ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యము కోరుతూ ఉన్నాడు కనుక నీవు నమస్కారము చేయుము. దేవునికి స్తోత్రం. చెప్పండి బిగ్గరగా. ఏం చేయాలి? ఇదేంటి? నీ ప్రభువుని సౌందర్యాన్ని కోరుతూ ఉన్నాడు కనుక నీవు ఏం చేయాలంటే చక్కగా రెడీ అవ్వము కదా. నీ రాజు నీ ప్రియుడిని సౌందర్యమును కోరుతూ ఉన్నాడు కనుక బ్యూటీ పార్లర్కి వెళ్ళుము కదా. ఇదేంటండి? తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టడం ఏంటి? స్వజనమును విడిచిపెట్టడం ఏంటి? మరి బంధువులను విడిచిపెట్టడం ఏంటి? వీరందరిని విడిచిపెట్టేసి ఏం చేయమంటున్నాడు? మీరు దీర్ఘంగా బైబిల్లో నేను చెప్పినప్పుడు చదవండి, నేను చెప్పేటప్పుడు వినండి, నేను చదవమన్నప్పుడు చదవండి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. నీ స్వజనమును విడిచి, నీ ఇంటి వారిని విడిచి నీవు చేయవలసిన పని ఏమిటాయి అంటే, నీ ప్రియుడు నీ సౌందర్యమును కోరుచు ఉన్నాడు కనుక నీవు నమస్కరించుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేయాలి? నమస్కరించడం అంటే నమస్కరించుము అనే పదాన్ని మనం కనుక పరిశీలన చేస్తే కొన్ని ఇంగ్లీష్ వెర్సెస్ అలాగే
కొన్ని బైబిల్స్ లో తర్జుమా చేయబడినటువంటి ఆ భాషాంతరము ఏమై ఉన్నది అంటే, నీ ప్రియుడు నీ సౌందర్యమును కోరుచున్నాడు కనుక ఆయనకు మ్రొక్కి ఆయనను ఆరాధించుము. స్తోత్రం. ఏం చేయాలట? నేను ఒక మాట చెబుతా. ఎన్ని గంటలకి ప్రార్థన అక్క? 12:30 దాటిన తర్వాత తలుపులు వేసేసి దానికి కూడా డోర్ పెట్టేసి, ఈ విలువైన విషయాలు వచ్చి వినేవారికే అవి ఆశీర్వాదం, దీవెన, సకల సమృద్ధి, నిత్యత్వములో మెండైనటువంటి బహుమానం. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా. లేట్ కమ్మర్స్ ఉండకూడదు. ప్రియులారా గమనించండి, నీ ప్రియుడు నీ సౌందర్యమును కోరుతూ ఉన్నాడు కనుక నీవు చేయవలసిన పనేమిటయ్యా అంటే ఆయనను ఆరాధించుము. నమస్కరించుట, ఆయనకు మ్రొక్కుట, ఆయనను మరి స్తుతించుట, ఆయనను ఆరాధించుట. దేవునికి స్తోత్రం. రవివర్మ లాంటి ఒక అందమైన శిల్పకారుని పిలిచి ఒక మంచి బొమ్మ గీయమని చెబితే ఏం చేస్తాడో తెలుసా? రవివర్మ అనే పేరు ఒక మంచి చిత్రకారుని పేరు. అది అతను ఏం చేస్తాడో తెలుసా? నల్లగా ఒక దేవదూత బొమ్మ గీయమంటే నలుపు రంగేసి వికారంగా భయంకరంగా గీస్తాడా బొమ్మ? అమ్మా ఎలాగేస్తాడు? దేదీప్యమానంగా చూడగానే అసలు చూడడానికి ఒక అందముగా కనిపించే రీతిగా ఆ బొమ్మలో ఒక మహిమ ఎలాగున కనబడాలో అలాగున చిత్రకారుడు బొమ్మ గీస్తాడు. ఎందుకో తెలుసా? అంటే దేవదూత ఎలా ఉంటుంది? చెప్పాలి దయచేసి. చక్కగా ఉంటుందా? దేవదూతలు అనగానే మహిమతో నిండినటువంటి, మహిమతో నింపబడి ఎల్లప్పుడూ దేవుని ఆరాధిస్తూ దేదీప్యమానముగా కనిపించేవి దేవదూతలు. దేవునికి స్తోత్రం. అంత మహిమ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? అంత మహిమ వాటికి ఎలా వస్తుందో తెలుసా? ఇదంతా మనం కనుక పరిశీలన చేస్తే దేవదూతలు ఎల్లప్పుడూ దేవుని ఆరాధిస్తూ ఉంటాయి. హల్లెలూయా. పాస్టర్ గారు ఒక విషయాన్ని తుంచి పారేసి మరలా వేరే విషయాన్ని చెబుతున్నాడు అని చెప్పి అనుకుంటున్నారు. పోయిన వారం ఏం చెప్పాను నేను? పోయిన శనివారం ఏం చెప్పాను? అదే సబ్జెక్ట్, ఇది కంటిన్యూషన్. వస్తా ట్రాక్లోకి వస్తా. స్తోత్రం. అది అయిపోయిందా? కొట్టడానికి మరలా అక్కడికే వస్తున్నావా అనుకుంటుంది. అత్యంత మహిమ చేత నింపబడే దేవదూతలు ఎందుకు అంత మహిమ ప్రభావములతో ఉన్నాయి అంటే అవి ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ, ఎల్లప్పుడూ దేవునికి మహిమ చెల్లిస్తూ, ఎల్లప్పుడూ దేవుని ఆరాధిస్తూ ఉన్నాయి కనుక అవి అంత మహిమ చేత నింపబడి ఉన్నాయి. హల్లెలూయా. అంత సౌందర్యముగా, అంత నిజముగా దేదీప్యమానముగా అవి కనబడడానికి కలిగిన కారణం ఏమిటయ్యా అంటే దేవుని ఆరాధించడమే వాటి పని. ఈనాడు దేవుని సంఘానికి దేవుడు ఆ మహిమ కావాలని ఆయన అంటూ ఉన్నాడు.
నీవు సౌందర్యవంతురాల. నీ సౌందర్యమును ఆయన కోరుతూ ఉన్నాడు. నీ సౌందర్యమును ఆయన కోరుతూ ఉన్నాడు. స్తోత్రం. మరి సౌందర్యం కావాలంటే ఏం చేయాలి? పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, గాన ప్రతిగాన ములు చేయుచునుదుడు. పెద్ద కప్ప, ఇదేమో చిన్న కప్ప. సంగీతమును గూర్చినటువంటి చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. 10 రకాలైన సంగీతం కీర్తనల గ్రంథంలో, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కాదు, కీర్తనల గ్రంథంలో 10 రకాలైనటువంటి సంగీతములను గూర్చినటువంటి విషయాలు. మనం పాట ఎత్తామంటే కప్ప తక్కిడి చూసారా? కాట పెట్టి, అమ్మా వినండి దయచేసి, కాట పెట్టాం చూయడానికి. ఇటు 4 వేసి ఇటు 2 వేసేసరికి వీటిల్లో 3 కింద దూకుతాయి. మరలా ఇటు లెగుతూ ఉంటుంది, ఇటు మరలా ఇటు 2 వేసేసరికి ఈ 2లో 1 కింద ఇక బ్యాలెన్స్ అవుతుందా? ఎక్కడ ఒకళ్ళు ఈ అమ్మ ఎట్టు కొడతా ఉంటే, పెద్దమ్మ ఎట్టు కొడతా ఉంటే, మీరేమో కప్పలు తక్కిడి కాక ఏముంది? స్తోత్రం చెప్పండి, అందరూ కలిసి పాడదామా? పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, ఈరోజు ఎన్ని గంటలైతే చెప్పలేను నేను కూడా. ప్రియ దేవుని సంగమా గమనించండి, దేవుని అద్భుతమైనటువంటి ఆ వివాహానికి ఆ ఎత్తబడే సంఘము ఉండవలసిన అనుభవాలలో, రెండవ రాకడలో ఎత్తబడే దేవుని సంఘానికి ఉండవలసిన అర్హతలలో మొట్టమొదటి అర్హత ఏమిటంటే ఆయన మన సౌందర్యమును కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎలా సౌందర్యముగా మనం తయారవ్వగలం? నీ సౌందర్యమును ఆయన కోరుతూ ఉన్నాడు. ఆ సౌందర్యము ఎలాగునా ఈనాటి దేవుని సంఘానికి వస్తుంది అని అంటే, నంబర్ 1, దేవునిని ఆరాధించటం ద్వారా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా వస్తుంది? దేవునిని ఆరాధించడం ద్వారా. నీవు చేయవలసిన పని ఏమిటంటే, దేవుని ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని యొక్క నామమును ఆరాధన చేయటం అంటే ఏంటో తెలియాలి. మొదట, అయ్యా మీరు నాకు ఇచ్చినటువంటి సమస్తమును బట్టి మీకు స్తోత్రం 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 అని చెప్పామనుకోండి, అదేమైతే తెలుసా? దాన్ని ఏమంటారు? దేవుని స్తుతించుట. ఆ తరువాత ఆయన ఏమై ఉన్నాడో అంటున్నారా?
ఆయన ఏమై ఉన్నాడో ఆయన మహిమను బట్టి ఆయనకు స్తుతులు చెల్లించుట. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన అంటే ఏంటో తెలుసా? ప్రార్థన, కృతజ్ఞత, స్తోత్రాలు అన్నీ వస్తున్నాయి కదా. ఆరాధన చేయుట అనగా ఆయన ఏమై ఉన్నాడో ఆయన మహిమను బట్టి ఆయనను స్తుతించుట. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు? నీవు అల్ఫా ఒమేగా. అయ్యా, నీవు యెహోవా రాఫా, నీవు స్వస్థపరచే దేవుడవు. యెహోవా నిస్సి, ఓ యెహోవా రాఫా. ఆయన ఏమై ఉన్నాడో ఆయన కలిగి ఉన్నటువంటి ఆయన మహిమను మనము హెచ్చించుట, ఆరాధన చేయుట. ఆరాధన చేసే విధానంలో కూడా ప్రియులారా, భాషలతో మాట్లాడుట, దేవునితో మాట్లాడుట, దేవదూతల భాషలతో మాట్లాడుట, దేవుని ప్రసన్నత, దేవుని అభిషేకము, దేవుని శక్తి చేత నింపబడినటువంటి ఒక విశ్వాసి భాషలతో మాట్లాడుతూ ఉంటే, ఆరాధన చేస్తూ ఉంటే ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ఎవరితో మాట్లాడుతూ ఉన్నారో తెలుసా? ఎవరితో? దేవునితోనే మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మన భాషలో ఎంత పొడవు మాట్లాడే ఆ యొక్క సందర్భం, ఆ మాటలు దేవదూతల భాషలతో ఒక చిన్న మాట. ఫర్ ఎగ్జాంపుల్గా చూస్తే, మెనే మెనే టేకెల్ ఫార్సిన్ అని. మెనే అంటే అర్థం ఏంటి? ఏం భాష అది? ఎక్కడి నుంచి వచ్చింది భాష అది? అరచేయి వచ్చి అతడు కూర్చుని ఉన్నాడు, అరచేయి వచ్చి మెనే మెనే టెకేల్ ఫార్సిన్ అని రాసింది. అప్పుడు దానియేలు వచ్చి చెప్తున్నాడు, రాజా, మెనే అనగా దేవుడు నీ రాజ్య విషయములో ఆయన లెక్క చూడగా. ఎంత పొడవు వచ్చింది? నీ రాజ్యము విషయములో దేవుడు లెక్క చూస్తే నీవు తేలిపోయావు. మెనే ఏం భాష అది? చెప్పరే, ఏం భాష అది? రాసుకుంటు. దేవదూతల భాషలతో నీవు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ యొక్క మహిమ, తేజస్సు, నీ సౌందర్యము పెరిగిపోతూ ఉంటది. హల్లెలూయా. తెలుసా? నీ సౌందర్యములో ఆయన కోరే దేవుడు. అంత మాత్రమే కాకుండా నీ సౌందర్యమును ఆయన కోరుతూ ఉన్నాడు కనుక ఆ సౌందర్యము నీలోనికి రావాలి అంటే ఏం కావాలో తెలుసా? ఆరాధనలో అర్పణ కావాలి. స్తోత్రం. ఇప్పుడే దిగా. అసలు అర్పణ లేకుండా ఆరాధన అనేది ఉందా? చెప్పరా? ఆరాధనలో ప్రాముఖ్యముగా ఉండవలసిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే అర్పణ. స్తోత్రం. ఏం కావాలి? అర్పణ కావాలి. అర్పణలు ఎన్ని రకాలో తెలుసా? మీరు ఇంతవరకు వినుండ్రు. అర్పణలు ఎన్ని రకాలో తెలుసా? 5 రకాలు. ఈరోజు సబ్జెక్ట్ ఎట్లాగైనా సరే క్లోజ్ చేయాలని చెబుతున్నాను. ఈ 5 రకాలైనటువంటి అర్పణలు ఏమేమిటయ్యా అంటే, నంబర్ 1 ప్రథమ ఫలము. రెండవది
ప్రతిష్టార్పణము, మూడవది మ్రొక్కుబడి, నాలుగవది స్వేచ్ఛార్పణ. రాసుకుంటున్నారా? ఐదవది కృతజ్ఞతార్పణ. ఆమేన్. స్వామి రంగా వచ్చాడు పాస్టర్ గారు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆరాధనలో ఏం కావాలి? ఏం కావాలి? నీ సౌందర్యమును నీ ప్రియుడు కోరుతున్నాడు. ఆ సౌందర్యము నీవు సంతరించుకోవాలి అంటే ఆరాధన చేయాలి. అమ్మా వింటున్నారు అందరూ? ఈ ఆరాధనలో ఏం కావాలో తెలుసా? ఏం కావాలి చెప్పాలి మీరు. అర్పణ కావాలి. అర్పణ లేకుండా ఆరాధన దేవుడు అంగీకరించాడు. ఏమిటి ఆ అర్పణ అని మనం కనుక పరిశీలన చేస్తే మొట్టమొదటిగా ప్రథమ ఫలము. అసలు ఆరాధన అంటేనే అర్పణ. అర్పణ లేకుండా ఆరాధన లేదు. ఎందుకంటే ఈనాడు అత్యంత ప్రాముఖ్యముగా రెండవ రాకడలో ఎత్తబడే దేవుని సంఘానికి ఉండవలసిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సౌందర్య చిట్కాలు ఉన్నాయి. వంటల ప్రోగ్రాంలో మిరపకాయలు కొయ్యండి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొయ్యండి, తాలింపుకి అన్ని కలిపేయండి అని చెప్పే లోపల మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది. సౌందర్య చిట్కా. పాల మీద మేగడు తీసి ఆ మేగడలో కొంచెం పచ్చిపాలు తీసి ఆ పచ్చిపాలలో కొంచెం పసుపు వేసి మొఖానికి రుద్దితే సౌందర్య చిట్కా ఇది. అది రాగానే ముందు పెన్ను పేపర్ తీసుకుంటారు కొంతమంది. టీవీలో వచ్చే చిట్కాలు ఇవన్నీ ఈ లోక సంబంధమైనవి. పరలోకములో నీకు వెయ్యంతలు ప్రతిఫలము కలుగు చేసే చిట్కా ఇది. ఆమేన్. చెప్పండి రెండు చేతులైతే. హల్లెలూయా. ఎక్కడ ప్రతిఫలం? ఈ లోకంలో నీవు జీవించే, నీవు చేసే నీ భక్తికి. వింటున్నారు అందరూ? మనము చేసే ఈ భక్తి సాధనలో పరలోకములో మనకు మహిమకరమైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి బహుమానం ఉంది. ఆమేన్. ఈ జీవితము ఈ లోకములో మనము జీవించే ఈ జీవితము పరలోకములో నీకు ఒక శాశ్వతమైన బహుమానాన్ని కలుగు చేస్తుంది. ఆమేన్. ఏం కలుగు చేస్తుంది? ఎందుకు పోరాడుతున్నాం మనం? బహుమానం కావాలా? నీవు చేసే ఈ భక్తిలో ఒక సౌందర్య చిట్కా. నీ సౌందర్యానికి దేవుడు మన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు వారు మనలో చూస్తూ ఉన్న సౌందర్యానికి ఈ ఆరాధన సంపూర్తి కావాలి అంటే మనము చేయవలసినటువంటి పని ఏమిటంటే, అసలు ఆరాధన అంటే అర్థం ఏమిటంటే అర్పణము. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎక్కడ పావలా ఇచ్చావు అనుకో, అక్కడ ఎంత పొందుకుంటావు తెలుసా? నిన్న నిజంగా నేను ఊహించలా. ఫస్ట్ సండే వచ్చిందంటే ప్రార్థన పెట్టడానికి వీలు లేక టెంట్ వేసి పెడితే
వచ్చింది మొత్తం ఇట్లాగే ఒక 10-12 మంది వచ్చారు. 10-12 మంది. కానుకలు ఎంత వచ్చినాయో తెలుసా? దగ్గర 15 తలా ఒక 100, 200, 300, 500 ఒక ఆమె 1000 రూపాయలు. నీ దరిద్రత తొలగిపోవాలి, మనకు పట్టినటువంటి ఆ శాపము దరిద్రము తొలగిపోవాలి అంటే ఇది ఒక చిట్కా. స్తోత్రం. ఏంటి భాష గారు మొన్న ప్లేట్ చంపేసేవారు. ఏది కానుకల గురించి చిట్కానా ఇది? దేవునికి ఇచ్చి ఆశీర్వదించబడ్డ వారు ఉన్నారు. ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తా. దయచేసి హెబ్రీలకు రాసిన పత్రికలో నుంచి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయములో నుండి ఒక చిన్న మాటను మనం చదువుకుందాం. 8వ వచన భాగాన్ని చదవండి. సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరి ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి కష్టము. దేవునికి స్తోత్రం. మరియు లేవి క్రమము చూడగా సావునకు లోనైన వారు 10వ వంతును పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేగాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవీయు అబ్రహాము ద్వారా 10వ భాగములను ఇచ్చెను. స్తోత్రం. చెప్పండి అందరూ. ఏమన్నా అర్థమైందా? అసలు 10వ భాగముల గురించి ఇక్కడ మాట్లాడిన సందర్భాన్ని పరిశీలన చేస్తే అబ్రహాము ఎవరికి ఇచ్చాడట 10వ వంతు? 10వ భాగం ఎవరికి ఇచ్చాడట? చూసి చెప్పండి. ఎవరికి ఇచ్చాడు? అమ్మా, మెల్కీసెదెకుకు 10వ భాగం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. తీక్షణంగా చదవకండి, మరి కాస్త ఇటు చూడండి. చెప్పాడు ఎవరికి ఇచ్చారు? ఎవరు? అబ్రహాము మెల్కీసెదెకుకు ఎంత ఇచ్చాడు? 10వ భాగం ఇచ్చాడు. 10వ వంతు ఇచ్చాడు. అక్కడ మనం కనుక పరిశీలన చేస్తే అక్కడ అంటూ ఉన్నాడు కదా,